పశ్చిమ బంగాల్ కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడు సంజయ్ రాయ్కు కాసేపట్లో శిక్ష ఖరారు కానుంది. ఈ కేసులో శనివారమే ఆయన్ను దోషిగా తేల్చింది సిల్దా కోర్టు. అయితే శిక్ష విధించే ముందు తన వాదన వినాలన్న సంజయ్ రాయ్ వినతిని మన్నించారు న్యాయమూర్తి. తాను ఏ తప్పు చేయలేదని ఆయన చెప్పాడు. తాను రుద్రాక్షమాల ధరిస్తానని ఈ కేసులో బలవంతంగా ఇరికించారని తెలిపాడు. నేరం చేసినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశాడన్నాడు సంజయ్ రాయ్. ఇక మరోవైపు నేరం రుజువైందని సంజయ్ రాయ్ మెడికోను అత్యాచారం చేసి చంపాడని నిర్ధారణ జరిగిందన్నారు సిబిఐ అధికారులు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని కోర్టును కోరారు. మరోవైపు బాధితురాలి తల్లిదండ్రులు పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సంజయ్ రాయ్కు డెత్ పనిష్మెంట్ సరైందంటున్నారు. సంజయ్ రాయ్తో పాటు సిబిఐ అధికారుల వాదనలు విన్న న్యాయమూర్తి శిక్ష ఖరారును మధ్యాహ్నం 2:45 వాయిదా వేశారు. ఇక ఆర్జికర్ కేసులో లేటెస్ట్ అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఆర్జికర్ కేసులో ఇవాళ కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, ఆ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఆర్జికర్ హాస్పిటల్ వైద్యురాలి అత్యాచారము హత్య ఈ కేసుకు సంబంధించిన తుది వాదనలు ఇప్పటికే ముగిశాయి. కానీ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అనౌన్స్ చేసే ముందు మరొకసారి చివరిగా వాదనలు ఒకసారి వింటారు. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం 10:30 ఆ ప్రాంతంలోనే దోషిగా తేల్చినటువంటి సంజయ్ రాయ్ని కోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఆ సందర్భంలో ఆయనే చివరిగా తను ఏం చెప్పదలుచుకున్నాడో జడ్జి ముందు తను చెప్పాడు. తనని ఈ కేసులో ఫ్రేమ్ చేశారు. తను ఎలాంటి నేరానికి నేను పాల్పడలేదు. నేను ఎప్పుడూ రుద్రాక్షమాలను ధరిస్తూ ఉంటాను. ఒకవేళ నేను క్రైమ్ కనుక పాల్పడినట్లయితే ఆ రుద్రాక్షమాల అనేది కూడా తెగి ఉండేది. బట్ నేను ఎలాంటి క్రైమ్కి పాల్పడలేదు. నన్ను కావాలనే ఫ్రేమ్ చేశారు. అసలు నిందితులు, అసలు దోషులు బయట రోమ్ చేస్తున్నారు, బయట తిరుగుతున్నారు అంటూ కూడా ఆయన తన వాదనను వినిపించారు. ఇక సిబిఐ తరపు నుంచి కూడా చివరిగా వారు చెప్పదలుచుకున్నది చెప్పారు. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ క్రైమ్, ఇది రేప్ కేసు. ఇది తను ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను మెరిటోరియల్ స్టూడెంట్, దాంతోపాటు తను సమాజానికి ఎంతో ఉపయోగపడేటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. తనకు ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి ఎవరైతే దోషిగా తేల్చారో సంజయ్ రాయ్కి ఉరిశిక్ష విధించాలి, తనను హ్యాంగ్ చేయాలంటూ కూడా సిబిఐ తన వాదనలు వినిపించింది. తద్వారా న్యాయస్థానం పైన నమ్మకం, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం అనేది కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా ఆర్జికర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఘటనలో పాల్గొన్నటువంటి దోషిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్కి ఉరిశిక్ష విధించాలనేటువంటి వాదనలు ఇటు సిబిఐ వాదనలు వినిపించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సంజయ్ రాయ్కి ఉరిశిక్ష విధించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా కూడా ఆందోళనలు జరిగాయి. ఆగస్టు 9వ తారీఖున ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినటువంటి సందర్భంలో ఆ తర్వాత ఒక 5 రోజుల పాటు స్టేట్ పోలీస్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తిగా విచారణ చేశారు. ఆ తర్వాత సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా చేపట్టింది. మొన్న శనివారం రోజు సంజయ్ రాయ్ని దోషిగా తేలుస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం, కోల్కతాలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తనపైన సెక్షన్ 64 బిఎన్ఎస్ ప్రకారం, బిఎన్ఎస్ సెక్షన్లు 64, 66, 103(1) ఈ 3 సెక్షన్లు కూడా తనపైన ఫైల్ చేశారు. దాంట్లో 3 కూడా 64, అదేమో రేప్ కేసుకు సంబంధించి హైయెస్ట్ సెంటెన్స్ వచ్చేసి 10 ఏళ్ల వరకు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 66 బిఎన్ఎస్ 66 ప్రకారం 20 ఏళ్ల నుంచి తను బతుకున్నంత కాలం వరకు కూడా లైఫ్ సెంటెన్స్ విధించేటువంటి విధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 103 ప్రకారం అయితే తనకు ఉరిశిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 3 కూడా చాలా తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడినటువంటి కేసులు అయితే తనపైన నమోదు చేశారు. దాంట్లో అత్యాచారము, కాజ్ ఆఫ్ డెత్, దాంతోపాటు మర్డర్, ఈ 3 కేసులు కూడా తనపైన నమోదు చేశారు. కాబట్టి సిబిఐ న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే దానిపైన ప్రస్తుతానికైతే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైయెస్ట్ పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చివరిసారిగా ఇద్దరి వాదనలు విన్న తర్వాత ప్రస్తుతానికైతే జడ్జిమెంట్ని 2:45 వాయిదా వేశారు. 2:45 మరొకసారి కోర్టు అసెంబ్లీ అవుతుంది. ఆ సందర్భంలోనే సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ని అనౌన్స్ చేస్తారు. అయితే హైయెస్ట్ పనిష్మెంట్ విధించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా లీగల్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఈ 3 సెక్షన్లు కూడా చాలా
కఠినమైనటువంటి శిక్షలు విధించేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో 103 ప్రకారం అయితే ఉరిశిక్ష విధించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 3 కూడా తీవ్రమైనటువంటి నేరాలు కాబట్టి దానికి తగ్గట్టుగానే సంజయ్ రాయ్కి శిక్ష అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు తనకు పై కోర్టుల్లో అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది. జ్యోతి.